కారణంగా అవతల తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు. ఓకే. అంటే మనం ఫస్ట్ ఉండటమే కాదు, రెండో ప్రాధాన్య ఓటు మన ప్రత్యర్థి నుంచి రెండో ప్రాధాన్య ఓట్లు మనం తెప్పించుకోవాలి. ఇదో లాలూచి కుస్తీ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రెండు చోట్ల కూడా కమ్యూనిస్ట్ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి గ్రౌండ్ లెవెల్లో వినబడుతున్న మాట ఏంటంటే, తెలుగుదేశంకి మీరు వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయారు గ్రౌండ్ లెవెల్లో. తెలుగుదేశానికి ఓట్లు వేసేటటువంటి వాళ్ళు మీరు టీడీపీ అభ్యర్థి కదా, అదే మీ టీడీపీ వాడికి మీరు ఓటు వేయండి అబ్బా, లేకపోతే బీజేపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వాళ్ళకి వేసేయండి ఓట్లు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి వేసాక రెండో ప్రయారిటీ మాకు ఇవ్వండి ప్లీజ్, ఇది అడుగుతున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, కమ్యూనిస్ట్ ఓటర్ల లిస్ట్ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఇచ్చుకున్నారు, పంచుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళకి వీలైతే మాకేయండి అబ్బా ఈ ట్రిప్, లేదు సెకండ్ ప్రయారిటీ అన్న మాకేయండి, ఇది అడుగుతున్నారు. ఇట్లా ఇద్దరు అడుగుతున్నారు. టీచర్ల దాంట్లో అంతే. ఇప్పుడు రఘువర్మ అడుగుతున్నారు అందరికీ కూడా ఫస్ట్ మాకేయండి, లేదా సెకండ్ ప్రయారిటీ అన్న నాకేయండి. ఇద్దరే కదా ఇక్కడ. ఈ ఫస్ట్ ప్రయారిటీకి తోడు సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా పడితే అయిపోయినట్టే గెలుపు. ఓన్లీ ఒకటే ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు, తెలుగుదేశం 3కి 3 సీట్లు గెలిచేస్తాయి. తెలుగుదేశం మద్దతు ఇచ్చేది రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే సంస్థాగతంగా వీళ్ళకి భారీ